హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్ మిక్చర్. మహాకుంభమేళ 2025లో ప్రయాగ్రాజ్కి నేను మూసీ వాయనం అయితే ఇలా రెడీ చేశానండి. మూసీ వాయనానికి కావలసినటువంటి వస్తువులను నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఎందుకు చేస్తారనే విషయాన్ని మీకు చూపిస్తాను. వీలైతే నేను అక్కడ మూసీ వాయనము ఇచ్చేటప్పుడు అక్కడ అంటే క్రౌడ్గా ఉంటుంది కదా, వీడియో తీయడానికి ఛాన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది కూడా మీకు అటాచ్ చేసి పెడతాను, లేదంటే నెక్స్ట్ వీడియోలోనే పెడతాను. ఇప్పుడైతే ముందుగా మీకు ఇందులో ఏమేమి వస్తువులు కావాలనేది చూపిస్తానండి. ముందుగా ఈ మూసీ వాయనం అనేది పుణ్యస్త్రీ పసుపు కుంకుమలతో పోయినప్పుడైనా ఇస్తారు, లేదా ఇలా ఏదైనా మనకు నదుల సంగమంలో కానీ ఏదైనా కుంభమేళాలు మహాకుంభమేళాలు ఇలా జరిగినప్పుడు గంగాదేవికి ఇచ్చేటువంటి వాయనాన్ని మూసే వాయనం అని అంటారు. ఇది చాటళ్లలో ఇస్తూ ఉంటారు అనమాట. చాటల వాయనం అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. ముందుగా వీటికి కావాల్సింది ఏంటంటే చాటలండి, ముంటెలని కూడా అంటారు చిన్న వాటిని. పెద్ద వాటిలో ఇచ్చినట్లయితే పెద్ద చాటల వాయనం అని, చిన్న దాంట్లో ఇస్తే చిన్న చాటల వాయనం అని కూడా అంటూ ఉంటారు. నేనైతే ఈ సంవత్సరం మహాకుంభమేళ వచ్చినందువల్ల వెళ్తున్నాను కాబట్టి మూసీ వాయనం మా అమ్మ పేరు మీద, మా అమ్మగారు పుణ్యశ్రీగా స్వర్గస్థులయ్యారు, అందుకోసమని నేను ఇస్తున్నాను. యాక్చువల్గా అంతకు ముందు కూడా ఒకసారి వెళ్ళాను, మామూలుగా పుష్కరాలకు వెళ్ళాను. ఆ పుష్కరాలకు వెళ్ళినప్పుడు గంగాదేవికి గంగా మూసీ వాయనం అని ఇచ్చాను. అప్పుడు ఏంటంటే ఒక పుణ్యస్త్రీకి పసుపు కుంకుమలు పెట్టేసి అన్ని చాటల్లో ప్రతి ఒక్క వస్తువు పుణ్యస్త్రీకి కావాల్సినటువంటి వస్తువులన్నింటిని కూడా పెట్టి ఆవిడకి ఇచ్చి, ఆవిడ శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ ఉంటే మనము ఇవి ఇచ్చినట్లయితే ఆ పుణ్యస్త్రీకి మూసీ వాయనం ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అంటే గంగాదేవి, సాక్షాత్తు గంగాదేవికి ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ముందుగా అయితే మనము ఈ మూసీ వాయనానికి ఏం వస్తువులు ఇవ్వాలనేది విషయం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. మూసీ వాయనానికి ఎవరికైతే మనము ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి వీలైతే బ్లౌజ్ పీసులు లేదంటే చీర కూడా పెట్టుకోవచ్చు. నేను మా అమ్మగారి పేరు మీద చీర ఇవ్వడానికి తీసుకొచ్చుకున్నాను. అలాగే సుమంగళికి ఇవ్వాల్సినటువంటివి, ధరించాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవండి: మంగళసూత్రాలు, మెట్టలు, నల్లపూసలు, లక్కజోళ్ళు, కుంకుమకాయ, కాటుక భరణి, దువ్వుకోవడానికి దువ్వెన, చూసుకోవడానికి అద్దం, అలాగే పసుపు కుంకుమ, హెయిర్ బ్యాండల్, బ్యాంగిల్స్, ఇలా పోకలు, ఖర్జూరాలు, అలాగే తాంబూలానికి. ఇక అవన్నీ కూడా మనం చాటల్లో పెట్టి ఇవ్వాల్సి ఉంటుందండి. పసుపు రాసి పెట్టాలి. అదే ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళు ఇదైనప్పుడు 11వ రోజున కానీ పెద్ద కార్యం రోజున కానీ ఇలా ముత్తైదులకు పిలుచుకొని ఇస్తారు కొంతమంది. అలా కాకుండా కానీ మన మామూలుగా చాటల వాయనం అని కూడా చేస్తుంటారు. అప్పుడు ఒక 6గురికి 6 నెలల 12, అలాగే అమ్మవారికి ఒకటి ఇస్తూ ఉంటారు. కాబట్టి 7 14 చాటలు తీసుకొచ్చుకుంటారు. మామూలుగా చాటల వాయనం నోము చేసుకున్నప్పుడు వాటికి ముందుగా ఒక చదువుకోవాల్సినటువంటి మంత్రం ఉంటుందండి. 3 రకాల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చదువుకొని ఆ తర్వాత వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఈ చాటలకు ఇప్పుడు నేనైతే పసుపు రాయలేదండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చాటలకి పసుపు అనేది ఇలా క్రాస్గా రాస్తారనమాట. రాసి బొట్లు పెట్టేసేసి ఇందులో ఈ వస్తువులు అయితే ఏమైతే ఉన్నాయో అందులో పసుపు కుంకుమ అన్ని ఇలా పెట్టేసేసి, ఈ చాట ఉంది కదా, ఈ చాటని దీనిపైన బోర్లు ఇచ్చేసి ఆవిడకు మన కొంగు పైన పెట్టేసి ఆవిడ కొంగు ఇలా పట్టుకుంటే అందులో మనము ఇవ్వాలన్నమాట. అలాగే అక్కడ గంగమ్మ దేవికి వడిబియ్యం పోయడానికి మామూలుగా అమ్మవారికి అయ్యవారికి బ్లౌజ్ పీస్ కావాలండి. ఇదిగోండి పోకలు, ఖర్జూరాలు, ఎండు కొబ్బర్లు, పసుపు బియ్యము, అవన్నీ కూడా యాక్చువల్లీ పసుపు బియ్యం అప్పుడే కలుపుకోవాలి. కాకపోతే మీకు చూపించడం కోసం అని అయితే ఇప్పుడు నేను పసుపు బియ్యం అని చెప్పడం కోసమని ఇప్పుడు ఇలా కలిపాను. యాక్చువల్లీ ఇది ప్రయాగ్రాజ్లో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అమ్మవారి కోసం అనేసి నేను కలిపినటువంటి బియ్యం అండి. కానీ వెళ్ళడం కుదరలేదు, నేను అక్కడ ఒడి బియ్యం పోయకుండా అది రిటర్న్ వచ్చేసాయి. కానీ విచిత్రంగా మళ్ళీ నేను వెళ్ళే అవకాశం, మళ్ళీ అవి కలిపినటువంటి బియ్యం ఆవిడకే మళ్ళీ ఇలా వెళ్ళడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. పసుపు కుంకుమ ఇంకెవరికైనా ఇవ్వడానికి అనేసి ఒక జాకెట్ ముక్కలు, అంటే అమ్మవారి పేరు మీద అక్కడ ఎవరికైనా తాంబూలం ఇవ్వడానికి అని ఉంటుంది అనేసి ఈ విధంగానైతే నేను మామూలు టైంలో కన్నా కూడా ఈ మహా కుంభమేళ టైంలో మనము ఈ మూసీ వాయనం ఇవ్వటం చాలా శ్రేష్టం, అలాగే పవిత్రమైనది కూడా. ఎందుకంత శ్రేష్టం అని అన్నట్లయితే ఇక్కడ ఒక్క అమ్మవారికో లేకపోతే ఒక్క వ్యక్తికో ఇవ్వట్లేదండి.
అతి పవిత్రమైనటువంటి ఈ మహా కుంభమేళా జరుగుతున్నటువంటి సమయంలో అందులోనూ నేను ఈ మూసీ వాయనాన్ని వసంత పంచమి రోజు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే సరస్వతి మాత మా పిల్లలకు చదువు రావాలనే ఉద్దేశంతో, మంచి జ్ఞానాన్ని బుద్ధిని ఇవ్వాలనే సదుద్దేశంతో, మా అమ్మ యొక్క పూర్తి ప్రేమాభిమానాలు మాకు ఎల్లవేళలా తోడు ఉండాలనే ఉద్దేశంతోనైతే నేను ఈ మూసీ వాయనాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ మూసీ వాయనం వసంత పంచమి రోజున సరస్వతి, అలాగే ఇక్కడ సరస్వతీ దేవి ప్రత్యక్షంగా ఉన్నట్టుగానే భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి సరస్వతీ దేవి ఇక్కడ ప్రత్యక్షంగా ఉందనేసే నేను భావిస్తూ ఈ వసంత పంచమి రోజున ఈ మూసీ వాయనాన్ని ఇవ్వటానికైతే నేను ఇలా ఏర్పాటైతే చేసుకున్నానండి. మహాకుంభమేళ జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్లో వసంత పంచమి గడియలున్న సమయంలో నేను ఇచ్చినటువంటి మూసీ వాయనంకు సంబంధించినటువంటి వీడియోను పార్ట్ 2గా త్వరలోనే పెడతానండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.